హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పొట్లకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకా మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి, కుకింగ్ వీడియోస్, టిప్స్ అన్నీ కూడా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, వీడియోస్ షేర్ చేయండి. ఫస్ట్ ఒక బాండ్లీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయాలి. అవి చిటపటనిన తర్వాత పొట్లకాయని ఫస్ట్ పైన వచ్చి తెల్లగా ఉంటుంది కదండి పొట్టు, దాన్ని ఉప్పుతో బాగా తిక్కినామంటే అది మామూలు గ్రీన్ కలర్ అయిపోతుంది. అప్పుడు కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న వైట్ పార్ట్ అంతా తీసేయాలండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు ఈ నూనెలో వేసేయాలి. ఈ ఆవాలు జీలకర్ర చిటపట అన్నాయి కదా, ఇప్పుడు ఈ నూనెలో వేసేసేయాలి. వేసి బాగా కలుపుకోవాలండి. ఇవి తొందరగా ఫ్రై కావాలి అంటే చిన్న టిప్పు, ఇందులోకి మనం సాల్ట్, దీనికి కావాల్సినంత ఉప్పుని వేసేసుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి, మగ్గిపోతాయి తొందరగా. అలాగే పసుపు కూడా, కొద్దిగా పసుపు వేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పెట్టేసామంటే చాలా బాగా మగ్గిపోతుందండి. ఇది మొత్తం కూడా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకి కుకింగ్ ప్రాసెస్ అనేది బాగా నీట్గా ఉంటుంది. చూడండి, 5 మినిట్స్కి అంతా ఎంత బాగా మగ్గిపోయాయో. మనకి పొట్లకాయలో చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయండి. ఈ పొట్లకాయని మనం బజ్జీలా వేసుకోవచ్చు, పెరుగు పచ్చడిగా చేసుకోవచ్చు, లేదా ఇలా సైడ్ డిష్గా కూడా, వేపుడులా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మిక్స్ చేసుకోవడానికి ఒక చిన్న పౌడర్ చేసుకున్నాము. ఇందుకి 5 వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదైనా తీసుకోవచ్చండి. కొద్దిగా నువ్వులు, తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఏమన్నా తీసుకోవచ్చు, మన ఇష్టం. టేస్ట్కి తగ్గట్టుగా కారం, మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి. ఇలా వీటిని ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. పూర్తి మెత్తగా పట్టుకుంటే అంత టేస్ట్ ఉండదు, ఇలాగే ఉండాలి మిక్సీ పట్టింది. మీకు ఎండు కొబ్బరి కావాలంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, లేదా పచ్చి కొబ్బరి కావాలంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇలా ఒక పీస్ని మనం ప్రెస్ చేసి చూస్తే విరిగిపోతే మనకి ఇది ముక్క బాగా ఉడికిపోయింది అని అర్థం అండి. లేదంటే ఇంకో మెథడ్లో ఇలా మనం ఒక స్పూన్తో ప్రెస్ చేసామంటే ఇలా కట్ అయిపోయింది ముక్క అంటే మనకి బాగా ఉడికినట్టు. చూడండి, ఇలా కట్ అయిపోయింది కదా, ఇంత మాత్రం ఉంటే చాలు. ఇప్పుడు ఈ పౌడర్ వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇది పొట్లకాయ కర్రీ ఎవరు తిన్నా కూడా చాలా మంచిదండి హెల్త్కి. మన ఒంట్లో ఉన్న వేడి చాలా తగ్గిపోతుంది. అండ్ జ్వరం వచ్చిన వాళ్ళు కూడా తినొచ్చు, తింటే చాలా మంచిది, తొందరగా జ్వరం అనేది తగ్గిపోతుంది. అండ్ ఇది ఎండాకాలంలో తినడం వల్ల మనకి బాడీ డీహైడ్రేషన్ కాకుండా చూస్తుంది. ఇందులోకి కొత్తిమీర వేసి ఒకసారి అంతా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టేసామంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా అంతా దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఆఫ్ చేసేద్దామండి. ఈ పౌడర్ వేసిన తర్వాత మనం చేసుకున్నాం కదా కొబ్బరి పొడి, అది వేసిన తర్వాత ఒక 2 టైమ్స్ ఫ్రై చేస్తే చాలండి. ఒక 5 మినిట్స్ పెడితే చాలు, మన కర్రీ అనేది చాలా క్విక్గా రెడీ అయిపోతుంది. మంచి టేస్ట్తో, మంచి పోషకాలతో రెడీ అయిన పొట్లకాయ వేపుడు. ఇంకా మరెన్నో వీడియోస్, టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ని మన ఛానల్లో చూడండి.
ఇంకా మీకు ఏమన్నా వంటలు కానీ టిప్స్ కానీ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ అవి చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.